అందరికీ నమస్కారం. నన్ను తరచుగా అడిగే క్వెషను ఇప్పుడు మీకు నడుము ఆపరేషన్ అయ్యాక నేనెప్పటికీ బెండ్ అవ్వలేనా అనేది. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఎలాంటి సర్జరీ చేయించుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువుంటుంది. ఇప్పుడు మన ట్రెడిషనల్‌గా వచ్చే డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి మనం చేసే మైక్రో ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలకి జనరల్‌గా బెండింగ్‌లో మనకి ఏమీ రిస్ట్రిక్షన్ ఉండదు. కొద్దిగా ఆపరేషన్ అయిన కొన్ని వారాల పాటు మీకు వంగి బరువులెత్తే పనులు లాంటివి చేయకూడదని చెప్తుంటాము. అది అట్‌లీస్ట్ ఒక 2, 3 మంత్స్ దాకా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ రొటీన్ లైఫ్‌కి మీరు నార్మల్‌గా వెళ్ళిపోవచ్చు. బెండ్ అయ్యి వస్తువులయి తీసుకోవడం గానీ అవి మీరు ఇంతకుముందు ఎట్లా చేసేవారో అలా చేసే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే మీ బాడీకి అలవాటు లేని హెవీ యాక్టివిటీస్ ఇప్పటిదాకా మీరు ఎప్పుడూ 5 కిలోలు కూడా బరువు మోయలేదు. ఇప్పుడు సడెన్‌గా మీరు 30 కిలోలు వంగి లేపినట్లయితే మీరు ఇబ్బంది పడొచ్చు. సో, బాడీకి ట్రైన్ చేసుకొని, అలవాటు చేసుకొని యూ కెన్ స్టిల్ బెండ్ అన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు. అదే కనుక మనకి డిస్కెక్టమీ కాకుండా ఫ్యూజన్ అనే రకమైన ఆపరేషన్ ఉంటుంది. మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు నడుములో 1 లేదా 2 ఎముకల్ని మనం జాయిన్ చేసే ఆపరేషన్ అని ఉంటుంది. ఇందులో మీరు బెండ్ అవ్వచ్చా అంటే ఇందులో కూడా మీరు బెండ్ అవ్వచ్చు. ఇన్‌ఫాక్ట్ మీకు డిస్కెక్టమీ కన్నా ఇక్కడ ఇంకొంచెం ధైర్యంగా మీరు బెండ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మనం ఫ్యూజన్ చేస్తాము. ఆ ఏరియా స్ట్రాంగ్‌గా సపోర్ట్‌తో ఉంటుంది కాబట్టి బెండ్ అయినా గానీ మనకి మళ్ళీ ఆ డిస్క్ మీద లోడ్ పడుతుందనే అవకాశం తక్కువ ఉంటుంది. అలా అని అన్ని రకాల అంటే ఇప్పుడు ఫ్యూజన్‌లో కూడా ఒక్క సెగ్మెంట్‌ని ఫిక్స్ చేసే సర్జరీతో కంపేర్ చేస్తే మల్టీ లెవెల్ ఫ్యూజన్ అంటే 4, 5 ఎముకలు మనం ఫిక్స్ చేసినట్లయితే మీ రొటీన్ బెండింగ్‌లో కొంతవరకు మీరు రిస్ట్రిక్షన్ ఫేస్ చేస్తారు. నార్మల్ పర్సన్ బెండింగ్ ఒక 80% తుంటి దగ్గర నుంచి ఉంటుంది. మిగతా 20% నడుములో ఒక 5, 6 ప్లేసుల నుంచి ఉంటుంది. సో, ఒక్క సెగ్మెంట్ ఫ్యూజ్ చేసినట్లయితే మీకు మీ రొటీన్ యాక్టివిటీస్‌లో ఎంతైతే మీరు బెండ్ అవ్వగలగాలో అవన్నీ మీరు ఈజీగా అవ్వగలుగుతారు. అదే కనుక మల్టీ లెవెల్ ఫ్యూజన్ చేసినట్లయితే ఒక 5-10% మీరు ఇంతకు ముందు చేసే దాంట్లో ఒక 5-10% వరకు మీరు రిస్ట్రిక్షన్‌ని చూస్తారు. బట్ దానివల్ల మీ రొటీన్ లైఫ్ హ్యాంపర్ అయ్యేంత రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. సో, ఒకవేళ మీకు ఫ్యూజన్ అవసరము దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ధైర్యంగా దానికి వెళ్ళొచ్చు. థాంక్ యూ.